నమస్కారం. మార్గదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయా? వివాహ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదా? ఉద్యోగం మరియు వృత్తిలో సమస్యలకు పరిష్కారం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే ఆచార్య శ్రీ గురుప్రకాష్ గురూజీ మీ సమస్యలకు పరిష్కారం అందజేస్తారు. గురువుగారితో మాట్లాడాలి అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అలాగే కాల్ కాలని వారు బాధపడాల్సిన అవసరం లేదు. మీ సమస్యను తెలియజేస్తే గురువుగారి ఆధ్వర్యంలో గురువుగారి శిష్య బృందం మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ సమస్యలకు తగిన పరిష్కారం అందజేస్తారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుం నీలితం యేన తస్మై శ్రీ గురువే నమః. గురుగారు, అలాగే జ్యోతిష్య పరంగా జాతకాన్ని పరిశీలించి ఈ ఆరోగ్య సమస్య వీళ్ళకి వస్తుంది అనేది ఎలా గుర్తించవచ్చు అంటే? ఆరోగ్య సమస్య అనేది ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు చెప్పారమ్మా. అంటే మన వేదకాలం నుంచి ఆరోగ్యం గురించి చాలా 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 రకాలుగా ఉంటది. ఆ ఆరోగ్యం సంబంధించినట్టే పతాంజలి మహర్షి మనకి కొన్ని సూత్రాలని కూడా ఇచ్చారు. అష్టాంగ యోగా అని అష్టసూత్రాలను ఇచ్చారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చాలా సూత్రాలను ఇచ్చారు. అదే కాకుండా మనం జ్యోతిష్య పరంగా కూడా చూసుకుంటే జ్యోతిష్యంలో మనకి ఎలాంటి రోగాలు వస్తాయి అంటే ఇక్కడ రోగాలు అనేసరికి కేవలం బీపీ, షుగర్ ఇలాంటివే కాదు. అంటే పూర్వజన్మ కర్మం వల్ల వచ్చే రోగాలు, అది కాకుండా ఎరిడిటీ వల్ల వచ్చే రోగాలు. ఎరిడిటీ అంటే మా తాతగారికి ఉండేది, మా తండ్రి గారికి వచ్చింది, మా తండ్రి గారికి ఉంది, నాకు వచ్చింది, లేదు మా అమ్మమ్మకు ఉంది, మా అమ్మకు వచ్చింది, నాకు వచ్చింది, ఇలా ఎరిడిటీ వల్ల వచ్చే రోగాలు. అది కాకుండా ప్రకృతి నుంచి వచ్చే రోగాలు, అంటే ప్రకృతి వైపరీత్యం నుంచి వచ్చే రోగాలు, ప్రకృతిలో కొన్ని మార్పులు జరగడం వల్ల వచ్చే రోగాలు. అదే కాకుండా స్వయంకృత అపరాధాల వల్ల వచ్చే రోగాలు. స్వయంకృత అపరాధాలు అంటే చాలా సింపుల్గా చెప్పేయచ్చు. స్వయంకృత అపరాధాలు అంటే డ్రింక్స్ చేయడం వల్ల వచ్చే రోగాలు, మద్యపానాలు అలాంటి వల్ల సేవించడం వల్ల వచ్చే రోగాలు. అది కాకుండా ఇంకా ఒకటి చాలా మేజర్గా ఎయిడ్స్ స్వయంకృత అపరాధంగా వచ్చే రోగం. ఇలాంటి స్వయంకృత అపరాధంగా వచ్చే రోగాలు. ఇది కాకుండా మనం ఇంకా చాలా విచారాలు దీంట్లో ఉంటామో మనం ఈరోజు చర్చించుకుందాం. ఎలాంటి జాతకంలో ఎలాంటి రోగాలు వస్తాయని మనం చర్చించుకుందాం. గురుగారు, మనకి ఫస్ట్ కాలర్ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉన్నారు. మణికంఠ గారు, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1991. అవునండి. ఓకే, ఇయర్ చెప్పండి, ఇయర్ అండ్ మంత్ చెప్పండి, డేట్, పుట్టిన తేదీ అలాగే నెల చెప్పండి. 5/2020 అండి. 5 మే నెల 5/2020 అండి. తేదీ, నెల, సంవత్సరం ఒకసారి క్లియర్ గా చెప్పరా అండి? 1991 అండి. 5వ నెల 20వ తారీఖు. ఓకే, 25/1991 గురుగారు. ఏ టైంకి జన్మించారండి? ఉదయం అండి 10. ఉదయం 10 గంటలకు. ఓకే అండి, ఏ ప్లేస్ లో జన్మించారు? అంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి గురువు గారి దగ్గర నుంచి? అదే వ్యాపార విషయంలోనండి. ఒకసారి చేసిన షాప్ పెట్టలేకపోతున్నాం గురించి కూడా కనుక్కున్నాను. ఓకే అండి, గురుగారికి మీ సమస్యను తెలియజేయండి, పరిష్కారం సూచిస్తారు. ఓకే, మణికంఠ గారు చెప్పండి. నమస్కారం అండి. శుభం భూయాత్ చెప్పండి. వ్యాపారం పెడదాం పెట్టలేకపోతున్నాం, అలా వెనక్కి వెళ్ళిపోతుంది. వ్యాపారం చాలా చేస్తున్నాం. వ్యాపారం పెట్టలేకపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో వెనక్కి వెళ్ళిపోతుంది. బాగుంటుందండి. ఓకే, దానికి మీరేమన్నా? ఖచ్చితంగా దాన్ని మీకు చెప్తాను. ఒకటి, మీ జాతకాన్ని పరిశీలిస్తుంటే కొద్దిగా మీరే అంటే లేజీగా మీరు చాలా ఉంటారని చూపిస్తూ ఉంది. దాని వల్ల మీకు కొద్దిగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని. అదే కాకుండా మీ జాతక పరంగా చూస్తే వ్యాపార వ్యవహారానికన్నా మీరు ఏదైనా వేరే వృత్తుల్ని ఎన్నుకుంటే చాలా చాలా మంచిదని కూడా చూపిస్తూ ఉంది. వృత్తిపరంగా అయితే చాలా బాగా సక్సెస్ అవుతారు మీరు, కానీ వ్యాపార పరంగా తీసుకున్నప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది అని కూడా చూపిస్తుంది. అదే కాకుండా వివాహ జీవనం తర్వాత బాగుంటుంది అని కూడా చూపిస్తుంది. కొద్దిగా వివాహ అమ్మాయిలకు సంబంధించినట్టు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, వివాహం చేసుకుంటున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం కూడా చాలా మంచిదని కూడా మీ జాతకాన్ని పరిశీలిస్తుంటే కనిపిస్తూ ఉంది. మీరు వ్యాపార పరంగా ప్రశ్న అడిగారు కాబట్టి వ్యాపార పరంగా కాకుండా మీరు ఏదైనా వృత్తి ఎన్నుకోవడం చాలా చాలా మంచిదయ్యా. అది కాకుండా కొద్దిగా మీకు లేజినెస్ ఉంది, ఆ లేజినెస్ని వదిలేయడం చాలా మంచిది. చాలా లేజినెస్ ఉంది అని జాతకాన్ని పరిశీలిస్తుంటే కనిపిస్తూ ఉంది.
ఆ లేజినెస్ని వదిలేయడం చాలా చాలా మంచిది. దానికోసం ఒక చిన్న పరిహారం చెప్తాను. ప్రతిరోజు ఉదయం లేచేసి సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్య నమస్కారాలు చేయడం, అంటే యోగాతో కలిపి మంత్రాలు, దానికి సూర్య నమస్కారానికి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో కలిపి సూర్య నమస్కారం చేయడం వల్ల ఖచ్చితంగా నీకు మంచి ఫలితాలు వస్తాయి. ముందు ముందు నేను చెప్పిన పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా మంచిదవుతుంది. శుభం భూయాత్. మంచిది కానీ మణికంఠ గారు. మణికంఠ గారు, గురుగారు చెప్పిన విధంగా పాటించండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. గురుగారు, అదేవిధంగా కాలర్ కంటే ముందు మనం జ్యోతిషపరంగా జాతకంలో ఎటువంటి సమస్యలు ఉంటే ఆరోగ్యం పాడవుతుందనే దాని గురించి మీరు వివరిస్తున్నారు, అది చెప్తారా? ఖచ్చితంగా అమ్మా. చూడు, నేను చెప్తున్నాను ఏంటంటే ఎలాగెలా సమస్యలు వస్తాయని, అంటే ఆరోగ్యపరంగా ఎలాగుంటుంది. అదే కాకుండా మనకు నేను ఆహారపరంగా చెప్తున్నాను. ఆహారపరంగా కూడా మనకు స్వయంకృత అపరాధాలు కాకుండా ఆహారం సేవించడం వల్ల కూడా కొన్ని డిసీజెస్, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే చాలా ఎక్కువగా కారం తినడం, స్పైసీ ఫుడ్ తినడం, జింక్ ఫుడ్ తినడం, ఇలాంటి దాని వల్ల కూడా చాలా రోగాలు వస్తూ ఉంటాయి. అదే కాకుండా మనకు ఎక్కువగా నాన్ వెజ్ తినడం కూడా మనకు సమస్యలు వస్తుంటాయి. అదే కాకుండా భోజనం తినకపోవడం వల్ల కూడా రోగాలు వస్తాయి. ఎక్కువగా భోజనం తింటే కూడా రోగాలు వస్తాయి, భోజనం తినకపోతే కూడా రోగాలు వస్తాయి. అలాంటి సమస్యలు మనకి సామాన్యంగా మనం ఆహారం వల్ల కూడా మనకు రోగాలు వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా మనకు జాతకపరంగా చూసుకుంటే పూర్వజన్మ కర్మ వల్ల కూడా మనకు రోగాలు చాలా తెలుస్తుంటాయి. నేను ముందుగా దాన్ని వాడాను, పూర్వజన్మ కర్మాల వల్ల వచ్చే రోగాలు అని. ఇప్పుడు దాన్ని చూసుకుంటే మొట్టమొదటి మనిషి, అంటే ఒక మనిషి పుట్టగానే వానికి వచ్చేది ప్రప్రథమ దోషం ఏంటంటే బాలారిష్ట దోషములు అని. ఆ బాలారిష్ట దోషం వల్ల చనిపోవడం, లేదు పుడుతున్నప్పుడే చనిపోవడం, అంటే దానికి జననకాల దోషములు అని చెప్తాం మనం. ఆ జననకాల దోషం వల్ల చనిపోవడం, ఆ జననకాల దోషం వల్ల పిచ్చివాళ్ళు కావడం, ఆ జననకాల దోషం వల్ల మతి స్థీమితం లేకుండా పోవడం, లేదంటే బుద్ధి బాగా లేకుండా పోవడం, ఇలాంటి దోషములన్నీ జననకాల సమయం నందు వస్తూ ఉంటాయి. అది కాకుండా దాన్ని కూడా జననకాల దోషములు కూడా మనం చూసుకోవాలి. జననానంతర దోషములు అని వస్తుంటాయి, దాన్ని కూడా చూసుకోవాలి. తర్వాత మనం ఇంతకు ముందే చర్చించుకున్నట్టు కొన్ని దోషాలు ఉంటాయి. అంటే స్త్రీ దోషం ఉండొచ్చు, గురుశాపం ఉండొచ్చు, స్త్రీ శాపం ఉండొచ్చు, దైవ శాపం ఉండొచ్చు, పితృశాపం ఉండొచ్చు. ఇలాంటి శాపముల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎదురుగా అవుతుంటాయి. గురుగారు, మనకి నెక్స్ట్ కాలర్ రాజమండ్రి నుంచి ఉన్నారు లైన్ లో. మధు గారు, నమస్కారం అండి. హలో మధు గారు, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/12/1989 మేడం. 1989. 18/12/1989. అవును మేడం. ఓకే అండి, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మధ్యాహ్నం 1:11 మేడం. 1:11 మధ్యాహ్నం. అవును మేడం. ఓకే గురుగారు, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ ఒకసారి. రాజమండ్రి మేడం. రాజమండ్రి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారి నుంచి? జాబ్ గురించి మేడం. ఓకే, జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారా అండి? అలాగే లైఫ్ కూడా ఎలా ఉంటుంది అనేసి. రీసెంట్లీ మ్యారీడ్ మేడం. ఓకే ఓకే. అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారండి? లేదండి, జాబ్ పరంగా బాగుంటుంది అంటే చేద్దామని మేడం. ఓకే, కంప్లీట్ అయిందండి. ఓకే అండి. గురుగారు రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయిందండి. లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం కాల్ చేశానండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకే అండి. మధు గారు చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. శుభం భూయా, చెప్పండి అమ్మా. అదే లైఫ్ ఎలా ఉంటుందండి, అలాగే జాబ్ ప్రయత్నం అయితే చేయట్లేదండి. రీసెంట్ గా స్టడీ కంప్లీట్ అయింది. ఓకే, జాబ్ చేద్దామని అనుకుంటున్నానండి. అమ్మా నువ్వు జాబ్ చేయాలంటే మ్యారేజ్, ఆ, అలాగే రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయిందండి. చాలా సంతోషం తల్లి. దీర్ఘ సుమంగళి భవ. నీకు వైవాహిక జీవనం బాగుండాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. అంటే దగ్గరలో వివాహం అయ్యావని చెప్తున్నావు, మంచిది బాగుండాలని, నీ వైవాహిక జీవనం బాగుండాలని నేను ఆ పరబ్రహ్ముడిని ప్రార్థిస్తాను తల్లి. ఒకటి, నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకటి జాబ్ గురించి అడుగుతున్నావు, జాబ్కి ప్రయత్నాలు చేస్తే అవుతుందా అని. ఇంకో రెండోది ఏంటంటే వైవాహిక జీవనం ఎలా ఉంటుంది అని. వైవాహిక జీవనం అయితే చాలా బాగుంటుంది తల్లి, ఖచ్చితంగా బాగుంటుంది, మంచిగా ఉంటావు, బాగుంటుంది. కానీ పిల్లలు కావడంలో కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. దానికి సరి అయిన పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా బాగుంటుందమ్మా. ఇంకా జాబ్ గురించి నువ్వు ఆలోచించేదైతే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం దొరికే యోగం చాలా బాగా కనబడిస్తుంది.
దానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఖచ్చితంగా నీకు ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగం దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నావమ్మా. నువ్వు ప్రయత్నం చేయొచ్చు, చాలా బాగుంది. కానీ దానికి సంబంధించినట్టు శనిగ్రహానికి సంబంధించినట్టు ఏదైనా ఒక పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉద్యోగం చేసే యోగం నీ జాతకంలో ఉంది తల్లి. ఖచ్చితంగా దానికి ప్రయత్నం చేయి. శనికి సంబంధించినట్టు పరిహారాలు చేసుకో. శనికి సంబంధించిన పరిహారాలు అంటే ప్రతి శనివారం నువ్వుల నూనెని దేవస్థానానికి దానంగా ఇవ్వడం, ఒక 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ ప్రతి శనివారం దానంగా ఇవ్వడం. అదే కాకుండా శనికి సంబంధించినట్టు శని జప శాంతుల్ని చేసుకోవడం వల్ల, లేదు శనికి సంబంధించిన నువ్వుల్ని దానం చేయడం వల్ల ఖచ్చితంగా శనిగ్రహానికి సంబంధించినట్టు పరిహారం అవుతుంది. నువ్వు అది చేసుకో. పిల్లలకు సంబంధించినట్టు కొన్ని సమస్యలు నీ జాతకం చూస్తుంటే కొద్దిగా నిదానంగా పిల్లలయ్యే యోగం కనిపిస్తూ ఉంది. దానికి కూడా నువ్వు జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుందమ్మా. మంచిది కానీ శుభం భూయాత్. జాబ్ ట్రై చేయండి, పని దొరుకుతుంది. మంచిది కాని తల్లి. మధు గారు, గురుగారు చెప్పిన విధంగా పాటించండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. గురుగారు, అదే విధంగా కాల్ కంటే ముందు మనము జాతకంలో ఎటువంటి సమస్యలు, ఆరోగ్యం పాడవుతుందనే దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎన్ని రకాల దోషాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి అనేది చెప్తున్నారు. దాని గురించి కంటిన్యూ చేద్దాం. అమ్మా, ఇప్పుడు శాపాలు అదే కాకుండా మనం జాతకాన్ని చూసినప్పుడు గ్రహాల పరంగా ఎలాంటి రోగాలు వస్తాయని తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో మాత్రం ఇది జ్యోతిష్యానికి బాగా తెలిసి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే గ్రహాల వల్ల ఎలాంటి రోగములు వస్తాయి, అదే కాకుండా నక్షత్రాల వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి. నేను ఒక్కొక్క నక్షత్రానికి ముందు ఖచ్చితంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలాంటి రోగాలు వస్తాయి, ఇప్పుడు అశ్వినిలో పుట్టిన వారికి ఎలాగా రోగాలు వస్తాయి, భరణిలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి రోగాలు వస్తాయి అనే దాన్ని ఖచ్చితంగా చెప్పే ఒక ప్రయత్నాన్ని చేస్తాను. అదే కాకుండా భావాలు, జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కొక్క భావం అని చెప్తూ ఉంటాం. లగ్నభావం, ధనభావం, తృతీయ భావం, మాతృభావం, పితృభావం, ఇలా భావాలు కూడా చెప్పుకుంటాయి. ఆ భావాల వల్ల కూడాను ఎలాంటి రోగాలు వస్తాయి అనే దాన్ని కూడా మనం నిర్ణయం చేయొచ్చు తల్లి. అలాంటి నిర్ణయించుకుని ఎలాంటి రోగాలు వస్తావో దానికి పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటావమ్మా. గురుగారు, మరి నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4/1970. మరొకసారి కొంచెం క్లియర్ గా చెప్పండి. 27/4/1970. 27/4/1975. నేను బుధవారం ఉదయం అండి 7 గంటలకండి. 7 గంటలకండి? బుధవారం 7 గంటలకండి. నేను బుధవారం ఉదయం 7 గంటలకి. ఓకే అండి. గురుగారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/4/1975. ఓకే అండి. శ్రీనివాస్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారి దగ్గర నుంచి? గురుగారి దగ్గర నుంచి ఎక్కువగా నాకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో వచ్చినప్పటికీ ఎక్కువగా ఘర్షణ వస్తుందండి. ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా రకరకాల బాధలు అనుకుంటున్నాను. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. గురుగారు, చాలా కష్టాలు అంటున్నానండి. నేను ముట్లేదండి, నేను ఎక్కడ తిన్నాను ఏమంటారు అని అంటే సభ్యులు కుటుంబ సభ్యులే నన్ను ఇలా చెప్తారండి. పెళ్లి చేసుకుంటే అత్తూరు కూడా ఆ రకంగానే ఉన్నారండి. నాలో కూడా అసలు మనసు భరించలేకపోతే కష్టాలు ఉన్నాయండి. నాకు ఏం చేస్తే బాగుంటుందో సిద్ధాంతాలు చూస్తున్నాను కానీ ఏది పని అవుతలేదండి. చెప్పడంలో దోషం అర్థం అవుతలేదు. మీ జాతకాన్ని చూస్తుంటే కుటుంబాధిపతి పూర్వపుణ్యాధిపతి ఇద్దరు పోయి వ్యయస్థానంలో కూర్చున్నారు. ఆ వ్యయస్థానంలో కేతుతో కూర్చుండడం వల్ల కొద్దిగా ఇలాంటి కుటుంబానికి సంబంధించినట్టు ఫైనాన్స్ కి సంబంధించినట్టు కొన్ని సమస్యలు మీ జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయా. అదే కాకుండా మీకు కొద్దిగా డబ్బుకు సంబంధించినట్టు సమస్యలు కూడా మీకు కనిపిస్తున్నాయని మీ జాతకాన్ని చూస్తుంటే కనిపిస్తూ ఉంది. అదే కాకుండా మీరున్న ప్లేస్ నుంచి మీరు మారితే, అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ నుంచి, అంటే మీరు పుట్టిన స్థలాన్ని మీరు మార్చుకోగలిగితే ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుందని మీ జాతకాన్ని చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న మీరు ఎక్కడో ఒక ప్లేస్లో పుట్టారంటే మీ జాతకాన్ని చూస్తున్నప్పుడు ఆ ప్లేస్ నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోతే అప్పుడు మీ జీవితం బాగవుతుందని మీ జాతక పరంగా తెలుస్తూ ఉంది. లేదు మీ ఉద్యోగం, మీరు చేస్తున్న ఉద్యోగాన్నైనా వేరే ప్లేస్కి మార్చుకోండి, లేదు మీరున్న ప్లేస్ అయినా మార్చుకుంటే ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది. అదే కాకుండా బుధునికి సంబంధించినట్టు కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీ వైవాహిక జీవనము, మీ కుటుంబ జీవనము, తర్వాత మీ ఫైనాన్స్కు సంబంధించినట్టు పరిహారాలు అవుతాయి. దానికి ఉన్నది ఒకే ఒక మార్గం. బుధునికి సంబంధించినట్టు పెసరపప్పుని దానం చేయడం, లేకపోతే ఒక పచ్చని రాయిని ధారణ చేయడం. ఆ పచ్చని రాయిని ధారణం చేయడం వల్ల ఖచ్చితంగా మీకున్న ఇప్పుడు ఉన్న సమస్యలు పరిహారం అవుతాయి. మీరున్న స్థలాన్ని మార్చడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకుంటాయి. శ్రీనివాస్ గారు, మంచిది కానీ శుభం భూయాత్. శ్రీనివాస్ గారు, గురువుగారు చెప్పిన విధంగా పాటించండి, తప్పకుండా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గురుగారు, అదే విధంగా
ఈ నక్షత్రం వారికి ఈ రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే దీన్ని ఎలా చేసుకోవచ్చు మనం? అంటే మనం జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటే ఇలాంటి సమస్యలే వీళ్ళకి వస్తాయి అని కూడా మనం చెప్పవచ్చమ్మా. అదే కాకుండా ఇలాంటి నక్షత్రంలో పుట్టిన వారికి ఇలాంటి సమస్యలే వస్తాయని జాతకంలో నేను రాసి పెట్టింది కాదు, మన పూర్వజులు రాసి పెట్టేశారు. నేను ఇంతకు ముందే మీకు చాలా కార్యక్రమాల్లో చెప్పాను. అంటే మన పూర్వ ఋషిమునులు ఎలా ఇచ్చారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను దాదాపు చెప్తూనే ఉంటాను. కుజో రక్తవర్ణంచ అని అప్పుడెప్పుడో వేల సంవత్సరాల వెనుక మన ఋషిమునులు చెప్పారు. కానీ ఇప్పుడు మన విజ్ఞానులు టెలిస్కోపులు అన్ని యంత్రాలు అన్ని పెట్టుకొని ఇప్పుడు మార్స్ ఇస్ ఎ రెడ్ ప్లానెట్ అంటున్నారు. అంటే అంత పూర్వమే మన ఋషిమునులు చాలా విజ్ఞానాన్ని ఇప్పుడు చెప్తున్న దాన్ని అప్పుడే కనుక్కున్నారు. వాళ్ళు చెప్పినది ఏ మాటికి ఎంత కూడా ఒక అక్షరం కూడా తప్పులేదు. దాన్ని మనం చూసే రీతి కరెక్ట్గా ఉండాలి, మనం దాన్ని పరిశీలించే మార్గం కరెక్ట్గా ఉండాలి, జ్యోతిష్యి అయిన వాడు కరెక్ట్గా ఉండాలి. కానీ జ్యోతిష్యం ఎప్పుడూ తప్పు కాదు. జ్యోతిష్యంలో చెప్పిన ప్రతి ఒక్క అక్షరం కూడా వాస్తవం, అది సత్యం. దానికి సరిగా పరిశీలించలేకనే మామూలుగా మన సమాజంలో జ్యోతిష్యం అనేది అబద్ధం అని చెప్తుంటారు. కానీ నికరంగా దాన్ని పరిశీలించవలసిన రీతిగా పరిశీలిస్తే ఖచ్చితంగా ఎలాంటి సమస్య అయినా ఎలాంటి విచారమైనా జ్యోతిష్యం వల్ల మనం చెప్పొచ్చు, జాతకాల్లో మనం నిర్ణయించుకోవచ్చు. ఓకే గురుగారు, మనకి నెక్స్ట్ కాలర్ తూర్పుగోదావరి జిల్లా నుంచి లైన్ లో ఉన్నారు. మణికంఠ గారు, నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/4/90 మేడం. 18/4/1990. అవును మేడం. ఓకే అండి, ఏ టైంలో జన్మించారు? ఈవినింగ్ 5:18 మేడం, సాయంత్రం 5:18. ఈవినింగ్ 5:18. ఓకే అండి, ఏ ప్లేస్ లో జన్మించారు? అనపత్తి మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యామ్ గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నాను మేడం, వస్తుందా అని చెప్పి. ఓకే, ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తుంటారండి? రెగ్యులర్ గా చూస్తాను మేడం. ఓకే ఓకే, గురుగారితో మాట్లాడండి. మణికంఠ గారు చెప్పండి. నమస్కారం సార్. మనోపల ఇష్టార్థ సిద్ధిరత్తు చెప్పండి సార్. అదే జాబ్ గురించి ట్రై చేస్తున్నాం సార్, గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని. ఇప్పుడు గ్రూప్ స్టడీస్ లో చేస్తున్నారా మీరు? అంటే ప్రిపేర్ అవుతున్నానండి, అంటే గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ప్రిపేర్ అవుతున్నానండి. మీ జాతకంలో 2 యోగాలు చాలా బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఒకటి రవిగ్రహం చాలా స్ట్రాంగ్ గా ఉంది. రెండోది ఏంటంటే బుధాదిత్య యోగం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఖచ్చితంగా సర్కారంలో అంటే ప్రభుత్వంలో నువ్వు పనిచేసే ఒక యోగం కనిపిస్తూ ఉంది. కానీ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండడం, పూర్వపుణ్య స్థానం కొద్దిగా ప్రాబ్లంలో ఉండడం వల్ల కొన్ని ఈ సమస్యల వల్ల కొద్దిగా నీకు కష్టమవుతుంది. నీకు 2 పరిహారాలు చెప్తాను, ఆ 2 పరిహారాలు చేసుకో, ఖచ్చితంగా నీకు మంచి జాబ్ దొరుకుద్ది. ఒకటి ఏంటంటే బుధునికి సంబంధించిన ఒక రత్నాన్ని ధారణ చేయడం, అంటే పచ్చని రాయిని ధారణ చేసుకోవడం. రెండోది ఏంటంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం. ఈ 2 చేయడం వల్ల ఖచ్చితంగా పూర్వపుణ్య స్థానానికి సంబంధించినట్టు పరిహారం కోసం, ఆ పంచమ స్థానం అభివృద్ధి పొందడానికి కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల నీకు ఖచ్చితంగా అంటే నీ జాతక పరంగా పరిశీలిస్తుంటే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినట్టు నువ్వు చూసేదైతే నువ్వు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొకటి పచ్చరాయిని ఉంగరం ధారణ చేయడం వల్ల కూడా నీకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినట్టు ఉద్యోగం చేసే యోగం ఖచ్చితంగా కలిసి వస్తుంది. అదే కాకుండా ఏదైనా దేవీ దేవస్థానానికి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం రోజు ఉదయం దర్శనం చేసుకోవడం వల్ల నీ పూర్వపుణ్యానికి సంబంధించినట్టు దోషములు ఏమున్నాయి అవి నివారణై ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతావు. ప్రభుత్వంలో ఉద్యోగం చేసే అవకాశం ఖచ్చితంగా నీకుంది మణికంఠ. శుభం భూయాత్, మంచిది. కానీ మణికంఠ గారు, గురుగారు చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. గురుగారు, అదేవిధంగా జననకాల దోషాలు అనేవి ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నారు కదా, అంటే ఈ జననకాల దోషాలు ఉండడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? నేను అప్పుడే చెప్పానమ్మా, ఏంటంటే జననకాల దోషములు అంటే పుట్టుతున్నప్పుడు అంటే పిల్లలు పుట్టుతున్నప్పుడు అయ్యే సమస్యలు, అది డెలివరీ అవుతున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. సామాన్యంగా ఇది డాక్టర్స్కి చాలా ఎక్కువగా తెలుసుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్వే చేశారు. సర్వే చేయడం అంటే ఏంటంటే నార్మల్ డెలివరీ కన్నా సిజరీన్ అయిన వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు అని. అంటే పిల్లలు పుడుతున్నప్పుడు తల మీద ఒత్తిడి పడి, నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు తల మీద ఒత్తిడి పడి
వాళ్ళు ఏంటంటే ఒక కొద్దిగా అంత నాలెడ్జ్ అంటే అంత షార్ప్గా ఉండరు అని ఒక సర్వే వల్ల తెలిసింది. అదే సిజరిన్ కావడం వల్ల ఈజీగా డెలివరీ అయిపోతుంది, ఈజీగా తీసేస్తారు పిల్లల్ని, కాబట్టి వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు, తల మీద అప్పుడు ఒత్తిడి పడదు, అందుకోసం చాలా షార్ప్ అవుతారు అని ఒక సర్వే మనకు మెడికల్లో ఒక సర్వే చేసి చెప్పారనమాట. సామాన్యంగా అలాంటి పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు అనేదాన్ని చెప్పారు. అలాంటి ఇలాగా వచ్చే జనన దోషాలని మనం జాతకపరంగా అంటే అలాంటి దాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అంటే నార్మల్ డెలివరీ అయ్యారా, సిజరిన్ అయిందా అనే దాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అదే కాకుండా అలాంటి ఒత్తిడి పడి ఎన్నో పిల్లలు బుద్ధిమాంద్యం అయిపోయేది, చాలా బధకంతో ఉండేది, అంటే లేజీగా ఉండే పిల్లల్ని మనం చాలా చూడొచ్చు. అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కొద్దిగా అలా ఉంటారని నేను జ్యోతిషపరంగా కాకుండా సైన్స్ కూడా అలా చెప్పింది. అలాంటి సమస్యలు చాలా ఉంటావమ్మా. గురుగారు, దీని పరిహారం గురించి మాట్లాడుకునే ముందు కృష్ణా జిల్లా నుంచి కాలర్ ఉన్నారు, తీసుకుందాము. సుబ్బలక్ష్మి గారు నమస్కారం అండి. మా వారి గురించి అండి. ఓకే అండి, మీ వారి పేరు? సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. ఓకే, సుబ్రహ్మణ్య శాస్త్రి గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8/61. 10/8/1961. తెల్లారి 4:10 అండి. అవనిగంటలో పుట్టారండి. ఓకే అండి. ఓకే, అంటే 10వ తారీఖు తెల్లవారుజామున లేకపోతే 9వ తారీఖు? అవునండి, తెల్లవారుజామున అంటే 10వ తారీఖు అవుతుంది. 10వ తారీఖు తెల్లవారుజామున 4:10 అవునండి. 10వ తారీఖు 8వ నెల 1961 ఇయర్. అవునండి అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి గురుగారి నుంచి? 3 ఏళ్ళ నుంచి కొంచెం ఏం బాగుండట్లేదండి, సమస్యలు, ఏదో ఒక బాధలు, కొంచెం ఫ్యూచర్ ఎట్లా ఉంటుందండి. ఇల్లు కూడా కొనుక్కుందాం అనుకుంటున్నారు, అవ్వట్లేదు. ఓకే అండి, గురుగారికి మీ సమస్యను తెలియజేయండి, పరిష్కారం సూచిస్తారు. నమస్తే అండి గురుగారు. శివంబోయ చెప్పండమ్మా. ఈయనకి అంటే ఆఫీసులో కూడా ఎంత వర్క్ చేసినా ఇది ఒక పోవటం, మాటలు పడటం, మర్చిపోతే చెడదరవటం, ఏంటో ఫైల్స్, షుగర్, తర్వాత ఇల్లు, ఇప్పుడు ప్రస్తుతం చిన్న ఇల్లు ఉందండి, పెద్ద ఇల్లు కొనుక్కుందాం అని అనుకున్న అవ్వకపోవటం, ఏంటో చాలా బాధల్లో ఉన్నారండి. ఎప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్తారని. ఒకటి, జాతకాన్ని మీ భర్త గారి జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటే వ్యయాధిపతి లగ్నంలో ఉండడం వల్ల, అంటే ఇంతకు ముందు చాలా బాగుండేదమ్మా. ఎందుకు అంటే 18 సంవత్సరాలు శుక్రదశ నడుస్తూ ఉంటుంది. ఆ శుక్రదశలో వాడే పంచమాధిపతి అయినాడు, వాడే వ్యయాధిపతి కూడా అయినాడు. ఇప్పుడు పంచమాధిపతిగా అర్థం అంటే 9 సంవత్సరాల వరకు చాలా మంచి ఫలితాలను ఇచ్చాడు. తర్వాత ఏమైందంటే ఆ 9 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మీరు 3 సంవత్సరాలు అని చెప్తున్నారు, నేను చెప్తున్నాను 5 సంవత్సరాలు అయింది. ఇలాంటి సమస్యలు మీకు ప్రారంభమై 5 సంవత్సరాల నుంచి మీకు అంటే కొద్దిగా మీకు అది స్టార్ట్ అయింది, కానీ మీకు తెలియలేదంతే. కానీ 5 సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్యల్ని మీరు చూస్తున్నారని చెప్పవచ్చమ్మా. ఒకటి, శుక్రునికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఏదైనా భూమి కొనేటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది. డాక్యుమెంట్ని చాలా బాగా పరిశీలించుకొని మీరు ముందుకెళ్ళడం, అంటే మీ భర్త జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటే పత్రాలకు సంబంధించినట్టు కొన్ని సమస్యలు వస్తాయి, భూమికి సంబంధించినట్టు కొన్ని సమస్యలు వస్తాయని చూపిస్తుంది. దానికి సంబంధించినట్టు కొద్దిగా జాగ్రత్త పడడం చాలా చాలా మంచిది తల్లి. రెండోది ఏంటంటే, ఒక డైమండ్ని, వజ్రాన్ని ధారణ చేయడం వల్ల ఖచ్చితంగా మధ్యటి వేలుకు వజ్రాన్ని ధారణం చేయడం వల్ల చాలా చాలా మంచిది. అది వజ్రం మీ వల్ల ధారణం చేసుకోవడం కాలేదు అంటే అమెరికన్ డైమండ్ అని ఒక రత్నం వస్తుంది. అది కనిష్టం ఒక 4 నుంచి 5 క్యారెట్లు అయినా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది. మీకు భూమి కొనే యోగం అంటూ ఖచ్చితంగా ఉంది. అది 2018 తర్వాత యోగం బాగుందమ్మా. 18 తర్వాత ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మంచిదవుతుంది. శుభం భూయాత్, మంచిది కానమ్మా. సుబ్బలక్ష్మి గారు, గురువుగారు చెప్పిన విధంగా చేయండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. గురుగారు, అదేవిధంగా ఈరోజు జననకాల దోషాల గురించి చెప్పారు, కానీ దీనికి సంబంధించిన పరిహారాన్ని ఈరోజు టైం లేదు కాబట్టి రేపు మాట్లాడుకుందాము. అలాగే మా స్టూడియోకి వచ్చి అసలు జ్యోతిషం పరంగా జాతకంలో ఎటువంటి సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే కాలర్స్ కి కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి పరిహారాలు ఇచ్చారు. ధన్యవాదాలు సార్. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. కాల్ కలని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి మీ సమస్యను తెలియజేస్తే గురువుగారి ఆధ్వర్యంలో గురువుగారి శిష్య బృందం మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ సమస్యలకు తగిన పరిష్కారం అందజేస్తారు. ఇది వాటి మార్గదర్శనం కార్యక్రమం.